యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో వందనము తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి ఈ టీవీ కార్యక్రమముల ద్వారా మీతో మాట్లాడడానికి, దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేసి తెలుసుకోవడానికి, దేవుడు నన్ను ప్రేమించి నాకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి అవకాశమును బట్టి, సమయమును బట్టి దేవునిని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, చెప్పబడుతున్నటువంటి సంగతుల్ని ఏదో చెప్తున్నారు వింటున్నామని కాకుండా మీరు ప్రార్థనాపూర్వకంగా మనస్ఫూర్తిగా ఈ మాటలు ఆలకించాలని, అలా ఆలకిస్తే ఆ మాటలు దేవుడు మీ హృదయాల్లో ఫలింపజేస్తాడనేటువంటి సత్యాన్ని మేము ఎరిగిన వారుగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో యేసుక్రీస్తుని గూర్చి దేవుడు నిర్ణయించినటువంటి ఒక నిర్ణయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తుడైనటువంటి పౌలు రాసినటువంటి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచన భాగంలో ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు అనే మాట చూస్తున్నాం. ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు దేవుడు యేసుక్రీస్తు వారిని హెచ్చించారు. ప్రతి నామమునకు పైనామము ఆయనకి అనుగ్రహించారనే మాట చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క నిర్ణయం ఏంటంటే ప్రతివాని మోకాలు యేసు నామమున వంగాలి. మరి మీ మోకాలు యేసుక్రీస్తు కొరకు వంచుతున్నారా, వంగుతున్నాయా? ఆలోచన చేయండి. ప్రతివాని మోకాలు యేసు నామమున వంగాలి అన్నది దేవుని యొక్క నిర్ణయం. ఈ నిర్ణయము ఎంత గొప్పగా దేవుడు చేశాడంటే ఆ ఫిలిప్పీ పత్రికలో పౌలు చక్కగా వ్రాస్తారండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వచ్చిన భాగాలు చూస్తే ఒక సందర్భాన్ని వ్రాస్తారు పౌలు గారు. దేవుడు ఆయన ద్వారా వ్రాయించారు. ఏమనంటే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, ఎందుచేతను దానికి ఒక కారణం ఉంది, అది కూడా ఆలోచిద్దాం మనం. అందుచేతను అంటే పైన ఏదో చెప్పారు. ఏం చెప్పారు ఆయన? 8వ వచనాన్ని మనము లేదా 7వ వచనం చూద్దాం. ఏమనంటే యేసుక్రీస్తు వారిని గురించి చెప్తున్నారు. దయచేసి గమనించండి. 6 నుండి చదువుతాను, ఈ సందర్భం బాగా అర్థమవుతుంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఎవరు? యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపం. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన అదే ఉన్నాడు. దేవుడు ఆత్మ అయితే యేసుక్రీస్తు ఆత్మే. కనుక దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, దేవునితో సమానమైనటువంటి స్థితి, దేవుని యొక్క స్వారూప్యతను కలిగినటువంటి యేసుక్రీస్తు వారు దేవునితో సమానముగా ఉండేటువంటి ఆ యొక్క ధన్యతను, ఆ యొక్క భాగ్యమును విడిచిపెట్టకూడదు అనుకోలేదు. కానీ ఆ భాగ్యమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకనంటే మనుషుల పోలికగా పుట్టి, మానవుడు ఎలాంటి రూపంలో ఉన్నాడో అలాంటి పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని, పుట్టింది మానవ పోలిక, ధరించుకున్నది దాసుడు. దాసుడు అంటే యజమానుడి కంటే తక్కువవాడు. కాబట్టి ఆయన దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను.
ఎందుకు మనం మోకాళ్ళు ఉంచాలంటే పైన ఒక విషయాన్ని చెప్పాడు, అందుచేతను అన్నాడు ఆయన. ఎందుచేతను? యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపము కలిగిన వాడు, యేసుక్రీస్తు వారు దేవునితో సమానమైనటువంటి స్థితి కలిగిన వారు. ఆయన అట్టి ధన్యతను అట్టి భాగ్యాన్ని పోగొట్టుకోకూడదు, విడిచిపెట్టకూడదు అనుకోలేదు. కానీ దాసుని స్వరూపం ధరించుకున్నాడు. మనుషులుగా పుట్టి, మానవుడిగా మనలాంటి దేహంతో పుట్టి ఆయన దాసుని యొక్క స్వరూపం. ఆయన తండ్రిని హెచ్చించాడు, తను తగ్గించుకున్నాడు, రిక్తినిగా చేసుకున్నాడు. ఎంత కార్యం చేశాడంటే ఆకారమందు మనుషుడిగా కనపడినప్పటికి కూడా సిలువ మరణం పొందినంత విధేయత. ఏమన్నా మనం సిలువ వేయించుకుంటామా? ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ చేరమేక తీసుకొచ్చి ఎదురుకుండా మనం చిన్న గుండు పిన్ని గుచ్చితేనే మనం చాలా భయపడిపోతాం. ఇంజెక్షన్ చేస్తుంటేనే మనం భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చారమేకులు ఆయన చూస్తూ ఉంటే చేతుల్లో చారమేకలు కొట్టారు, కాళ్ళల్లో కొట్టారు, ప్రక్కలో బల్లిపోటు పొడిచారు, మండల కిరీటం పెట్టారు, ఎన్నో హింసలు పెట్టారు. ఇవన్నీ జరుగుతాయని ఆయనకి ముందే తెలుసు. ఇవన్నీ భరించాడు ఆయన. తను తానే తగ్గించుకుని సిలువ మరణం పొందాడు. సిలువలో అనేకమైన శ్రమలు, అనేకమైన హేళనకరమైన మాటలు మాట్లాడారు. ఇవన్నీ ఎందుకు పొందాడంటే తండ్రి యొక్క సంకల్పము, తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుల యొక్క ఆత్మ రక్షింపబడాలి. శరీరము కొద్ది కాలం ఉండి శరీరం నశించిపోతుంది, భూమికి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ దేవునితో ఉండాలి. మనలో ఉన్నటువంటి జీవాత్మ దేవుడిచ్చింది, అది తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి చేరాలి. అలా చేరాలంటే ఈ భూమి మీద మానవుడు పాపంలోంచి విమోచన దొరకాలి. ఏ వ్యక్తి తను తాను విమోచించుకోలేడు, ఏ వ్యక్తి తన పాపాన్ని పోగొట్టుకోలేడు. మరొక వ్యక్తి కొరకు పాపం పోగొట్టే కార్యక్రమాలు లేవు. ఎవరు చేసే కార్యక్రమం కాదు అది, కేవలము దేవుడే. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తే ఆయన ఆత్మస్వరూపి కనుక మళ్ళంటి శరీరాన్ని కన్యకైన మరియ గర్భంలో దేవుడు ధరింపజేసి ఈ లోకానికి పంపించి మన కొరకు ఆయన్ని సిలువకు అప్పగించి మన పాపాల కొరకు ఆయన బలి అయిపోయాడు. ఇట్టి గొప్ప కార్యం చేశాడు కాబట్టి ఇక్కడ దేవుడి నిర్ణయాన్ని పౌలు చెప్తున్నాడు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ 3 లోకాలు ఉన్నాయండి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది 3 లోకాలు. ఒకటి పరలోకము, తండ్రి అయిన దేవుడు కోటాను కోట్ల దూతలతో కొనియాడబడుతున్నటువంటి గొప్ప ప్రతిగానము జరుగుతున్నటువంటి లోకము పరలోకము. రెండోది భూలోకము, మానవులుగా మనం నివసిస్తున్నాం. ఈ భూలోకములో నానా భాషలు మాట్లాడేవారు గాను, నానా ఆచారాలు వ్యవహారాలు కలిగిన వారు గాను, నానా విధాలుగా మనం ఉన్నాం. అనేక దేశాలుగా, అనేక ప్రజలుగా మనం ఉన్నాం. ఒకడు దేవుడు లేడని చెప్పేవాడు ఉన్నాడు, ఒకడు దేవుడున్నారని ఉన్నారు. కాబట్టి దేవుణ్ణిగా ఎరగనటువంటి వారు కూడా ఈ లోకంలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రజల మధ్య భూలోకంలో మానవులు నివసిస్తూ ఉన్నారు. భూమి క్రింద మృతుల లోకము, మానవుడు చనిపోయిన తర్వాత ఆత్మలు ఉండేటువంటి ఒక లోకం ఉంది, అదే భూమి క్రింద ఉంది మృతుల లోకం. దానికి 2 భాగాలుగా ఉన్నాయి. దేవుణ్ణి గుర్తించి క్రీస్తు ద్వారా రక్షణ పొంది వాళ్ళ యొక్క ఆత్మరక్షణ కొరకు ఈ లోకంలో సంఘములో నమ్మకంగా జీవించినటువంటి వారు ఒకవేళ చనిపోయినట్లయితే వాళ్ళు పరదేశంలో ఉంటారు. దేవుని ఎరుగక ఈ లోకాన్ని బట్టి, శరీరాన్ని బట్టి జీవించి మరణించినట్లయితే నరకం అనేటువంటిది ఉంది, వేదనకరమైన స్థలం అని చెప్పబడింది, అందులో ఉంటారు. కాబట్టి భూమి క్రింద అంటే ఇప్పుడు పరలోకమందు కానీ, భూలోకమందు కానీ, భూమి క్రింద ఉన్నాను ప్రతివాని మోకాలు ఒక తండ్రి అయిన దేవుడు తప్ప పరలోకంలో ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమి క్రింద ఉన్నవారు కానీ ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగాలన్న దేవుని యొక్క నిర్ణయం. అందుచేత అలాగే ప్రతివాని నాలుక, రెండో మాట ఏంటంటే అక్కడ ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తుని ప్రభువుగా ఒప్పుకోవాలి. యేసుక్రీస్తుని ఏం చేయాలి? ప్రభు అంటే రాజు, రక్షకుడు, రాజు, సంఘం అనేటువంటి రాజ్యానికి ఆయన రాజు కాబట్టి ఒప్పుకోవాలి. దేవుని నిర్ణయం. అందుకని దేవుడు ఏం చేశాడంట?
ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించారు. ప్రతి నామమునకు పైనామం. అందుకే అపోస్తల కార్యము 4:12 అంటాడు, ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామములో మానవానికి రక్షణ లేదు, ఈ నామమునే అంటే యేసుక్రీస్తు నామములోనే మానవాళికి రక్షణ అని దేవుడు నిర్ణయించాడు. కనుక యేసుక్రీస్తుని దేవుడు హెచ్చించాడు అధికముగా. దేని కొరకు అంటే ఆయన చేస్తున్న బలియాగమును బట్టి, ఆయన చేస్తున్న కార్యం. కాబట్టి అందును బట్టి పరలోకంలో ఉన్నటువంటి వారు కానీ, భూమి మీద ఉన్నటువంటి వారు కానీ, భూమి క్రింద ఉన్నవారు కానీ యేసు నామమున వంగాలి. రెండవది, తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తుని ప్రభువుగా ఒప్పుకోవాలి. ఈ రెండు మానవ జీవితాల్లో జరగాలి. ఇది దేవుని యొక్క నిర్ణయం. ఒకవేళ నేను వంచను అంటే దేవుడు నన్ను వంచుతాడు. ఎలా వంచాలో దేవుడికి తెలుసు. నీ మోకాళ్ళు దేవుని దగ్గర ఎలా వంచాలో క్రీస్తు దగ్గర దేవుడికి తెలుసు. కనుక ఈ మాటలను బట్టి మనం కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుడు అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్పాడు. రోమాపత్రిక 14వ అధ్యాయము 11, 12 లేఖన భాగము, నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతివాడును తన గూర్చి దేవునికి లెక్క అప్పగించాలి. నువ్వు యేసునామమున నీ మోకాళ్ళు ఉంచావా? యేసుక్రీస్తు నామములో నీ మోకాళ్ళు ఎన్నిసార్లు వంగినాయి? అలాగే తండ్రి అయిన దేవుని మహిమ కొరకు నీ నాలుక దేవుని స్తుతిస్తుందా? యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరిస్తుందా? ఆలోచన చేయండి. ప్రతివాడు కూడా లెక్క అప్పగించవలసిన అవసరం ఉంది. ఈనాడు దేవుణ్ణి నమ్మినటువంటి పిల్లలైనప్పటికీ కూడా మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు నామములో నీ మోకాళ్ళు లొంగుతున్నాయా అంటే నువ్వు తగ్గించుకోవాలి, దేవుని హెచ్చించుకోవాలి. ఎలాగా మనం జీవిస్తూ ఉన్నాం? మరి పరిశుద్ధ గ్రంథములో దేవుడు అనేకమైనటువంటి సత్యాలు వ్రాయించాడు. కనుక పరలోకంలో ఉన్నటువంటి దేవదూతులైనా, భూమి మీద ఉన్నటువంటి మానవులైనా, భూమి క్రింద ఉన్నటువంటి మరణించినటువంటి వారి యొక్క ఆత్మలైనా కూడా యేసు ప్రభు అంటే వనకాలి, యేసు ప్రభు అంటే భయపడాలి. అవన్నీ కూడా ప్రతి వాని మోకాలు వంగాలని ఈ 3 లోకాల్లో దేవుని యొక్క నిర్ణయాన్ని ఇక్కడ మనం గ్రంథం ద్వారా చూస్తున్నాం. అయితే ఈ సమయంలో మరి యేసు నామమున మోకాళ్ళు వంచినటువంటి వారు పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తుల జీవితాలు మనకు కనపడుతూ ఉన్నాయి. సాక్షాత్తు యేసు ప్రభువారే భూమి మీదకి మానవుడికి వచ్చినటువంటి దినాల్లో ఆయన మోకరించి ప్రార్థించాడు. ఎవరి నామములో మనం వంగాలని చెప్పబడిందో ఆయనే మనకు ఒక మాదిరి చూపించాడండి. యేసుక్రీస్తుని గూర్చి గ్రంథములు అనేకమైన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. లూకా సువార్త 22వ అధ్యాయము 41వ వచన భాగములో యేసు ప్రభువారిని సిలువ వేయబడేటువంటి సమయంలో ఆ రాత్రి గెత్సెమనేటువంటి తోటలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భము. పేతురు యోహానులతో మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేసి వస్తానని ఆయన వెళ్ళి కొంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్న సందర్భం. అక్కడ యేసు మోకరించి ఆయన ప్రార్థన చేసినటువంటి సంగతిని గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. లూకా సువార్త 22:41, వారి యొద్ద నుండి రాతి వేత దూరం వెళ్ళి మోకాళ్ళు, నీ తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించును. ప్రభునందు ప్రియులారా, సమయంలో యేసు ప్రభువారి జీవితమే మోకరించి ప్రార్థించినటువంటి సంగతి మనకి ఇక్కడ చెప్పబడుతూ ఉంది. కనుక యేసు నామమున మనము వంగాలి అనేటువంటి ఒక విషయాన్ని యేసు ప్రభువారే భూమి మీద ఉన్నటువంటి దినాల్లో ఆయన జీవితం నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ఈనాడు
యేసునామమును వంగటం అంటే నువ్వు మోకరించి ప్రార్థించేటువంటి జీవితాలు కలిగి ఉండాలి. చాలామంది నేటి దినాల్లో ప్రభు ఎదుట మోకరించరు. ఖచ్చితంగా మోకరించవలసిన అవసరం. దేవుని నిర్ణయం అది, దేవుని చిత్తం అది. ఆయన కుమారుని యొక్క నామమును హెచ్చించుకున్నాడు. ఆ నామములో ప్రతివాని మోకాలు యేసునామమున వంగాలని, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై జీవించాలి. చాలామంది పాటలు పాడేస్తూ ఉంటారు, కానీ ఆయన దగ్గర వంగరు, మోకరించరు. కాబట్టి నీ జీవితంలో నీ నాలుకతో దేవుని స్తుతించడం ఎంత ప్రాముఖ్యమో నీ మోకరించడం కూడా అంతే ప్రాముఖ్యం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క సంగతులు మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. ఈ సమయంలో నేను కొంతమంది భక్తుల యొక్క జీవితాల నుంచి కొన్ని విషయాలు మీకు నేర్పించాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు, అపోస్తలులు, వాళ్ళ జీవితాలు మనం చూసినప్పుడు వాళ్ళు ప్రభునామములో మోకరించి ప్రార్థించినటువంటి జీవితాలు మనకు తెలియజేయబడుతున్నాయి గ్రంథంలో. పేతురు ఒక సందర్భంలో అపోస్తల కార్యం 9వ అధ్యాయము 40వ వచ్చిన భాగంలో ఒక సందర్భం మనం చూస్తాము. ఇక్కడ దొర్కా అనేటువంటి ఒక స్త్రీ ప్రభువుని నమ్మి అనేకమైన మంచి కార్యాలు చేస్తుంది. ఆమె చనిపోయిందని తెలవబడింది. అది పేతురికి ఆ వర్తమానం వచ్చింది. పేతురి గారు ఆ ప్రాంతానికి వెళ్ళారు. అనేక మంది విధవరాండ్లు వచ్చి ఏడుస్తూ ఆమె తమతో ఉన్న కాలంలో ఎన్ని మంచి పనులు చేస్తుందో, వాళ్ళకి ఏ విధంగా సహకరించిందో, ఆమె కుట్టినటువంటి అంగీలు కూడా చూపిస్తూ వస్త్రాలు చూపుతూ అతని యొద్ద వాళ్ళందరూ నిలుస్తారు. అప్పుడు పేతురు అక్కడ ఉన్నటువంటి వారందరినీ పంపించేసి ఆయన ప్రార్థన చేసిన సందర్భం ఇక్కడ చూస్తున్నాం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి, మనం ఇక్కడ నేర్చుకునే మాట ఏంటంటే పేతురు మోకరించాడు. నేను చెప్పేది అది మీకు. మోకరించేటువంటి జీవితము, అనుభవము నీ జీవితంలో, నా జీవితంలో ఉందా? కనుక యేసునామమున వంగాల ప్రతి వాళ్ళు ఖచ్చితంగా మోకరించి ప్రార్థించేటువంటి జీవితం ఉండాలి దేవుని పిల్లల జీవితాల్లో. ఇదిగో పేతురు గారిని చూస్తూ, ఇదిగో నాయన నేను మోకరించే ప్రార్థన చేశాను, యేసునామమున నా మోకాళ్ళు వంగాయని చెప్తున్నాడు ఆయన. దానికి ముందు నా ప్రభువే నేర్పించాడు. నా ప్రభువే మోకరించి ప్రార్థన చేసిన జీవితం నేను చూశాను, నేను నేర్చుకున్నాను అంటున్నాడు. కనుక మనం ఆలోచన చేస్తాం, అపోస్తల బోధలు ఉన్నటువంటి మనము మోకరించి ప్రార్థించేటువంటి జీవితాలు, యేసునామమున మన మోకాలు వంగుతుందా లేదా అనేటువంటి జీవితాలు మనం ఆలోచన చేయాలి. కనుక ఇంకా పౌలు గారి గురించి మనము ఆలోచన చేస్తున్నట్లయితే, పేతురు గారి గురించి చూసాం. పౌలు గారి గురించి చూసినట్లయితే అనేకమైనటువంటి లేఖనాలు పౌలు గురించి మనకి గ్రంథంలో వ్రాయబడ్డాయి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 36వ వాక్య భాగములో అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేస్తున్నాం. పౌలు గారు ఎంత గొప్ప అపోస్తల్లో పరిచర్య చేస్తాడో మనకు తెలుసు. ఆయన అక్కడ ఉన్నటువంటి సంఘముతో, వారితో మోకరించి ప్రార్థన చేసినటువంటి జీవితం ఉంది. ఈనాడు దైవజనులు కూడా చాలామంది మోకరించడానికి ఇష్టపడలే. మనం మాదిరి చూపాలి ఇతరులకి. దేవుని నిర్ణయము పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద ఉన్న ప్రతివాని మోకాలు యేసునామమును వంగాలంటే బోధించేటువంటి మనము, ఇతరులకు నేర్పించే మనము మోకరిస్తున్నామా? యేసునామమున మన మోకాళ్ళు వేస్తున్నామా? రకరకాల బోధలు, రకరకాల విధానాలు మాట్లాడుతున్నారు, కానీ యేసునామమున మోకరించే జీవితం ఉందా? పౌలు కంటే మనం గొప్పవాళ్ళమా? నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అని బోధించాడు ఆయన. కనుక పౌలు జీవితాన్ని చూస్తే ఇదిగో సంఘముతో కలిసి మోకరించినటువంటి ప్రార్థనా జీవితం పౌలు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరొక సందర్భంలో ఆయన ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఓడ ప్రయాణాలు చేసేవారు ఎక్కువగానే. కాబట్టి సముద్రం దగ్గరికి వచ్చారు వీళ్ళంతా. 21వ అధ్యాయము 5వ వచన భాగము. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమైపోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మును పట్టణం వెలుపలికి వరకు సాగనంపవచ్చిరి.
వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు తీసుకుంటేమి. ఎక్కడ ప్రార్థన చేశారంటే వాళ్ళు సముద్రం. వాడు ప్రయాణం సిద్ధానికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు పురుషులే కాకుండా వారు భార్యలు పిల్లలను కూడా తీసుకుని వచ్చారంట. వారును మేమును, లూకా గారు గుర్తు చేస్తున్నారు ఇక్కడ. వారును మేమును, ఇది లూకా గారు రాస్తారు, అంటే పౌలు గారు ఉన్నారు అందులో. వారును మేమును ఏం చేస్తామంటే అక్కడ సముద్ర తీరమున. ఈనాడు కొంతమంది సంఘములోనే మోకరించట్లేదు. మరి పౌలు ఎక్కడ మోకరించాడు? సముద్ర తీరమున. మరి అందరు చూస్తారని సిగ్గుపడ్డా? అందరూ చూడాలి, అందరికి అర్థం అవ్వాలి, ప్రతి ఒక్కడు యేసునామమున మోకరించాలి. కాబట్టి క్రైస్తవ జీవితాల్లో, క్రైస్తవ బోధల్లో ఎలాంటివి మనం నేర్చుకుంటూ ఉన్నాం. స్టైల్గా 4 మాటలు చెప్పేటు నిలబడి ఏవేవో చెప్పడం, చెప్పకుండా సంగతులు చెప్పడం, చెప్పవలసిన సంగతులు చెప్పకుండా. నేటి క్రైస్తవ బోధకుల యొక్క విధానాలు, విశ్వాసుల యొక్క విధానాలు ఉంటున్నాయి. దేవుని నిర్ణయం అర్థమైందా? ప్రతివాని మోకాలు వంగవలసిందే. నీ నాలుగు దేవుని మహిమ కొరకు యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించవలసిందే. ఈ నిర్ణయాలు, ఈ ఆలోచనలు మనకు అర్థమవుతున్నాయా? అపోస్తుడైనటువంటి పౌలు మోకరించి ప్రార్థన జీవితం ఎక్కడ మోకరించాడు? సముద్ర తీరాన్ని కూడా ఆయన మోకరించాడు, సంఘముతో మోకరించాడు. సముద్ర తీరాన్న ఆ దేవుని పిల్లలు వస్తే ఆ వాళ్ళతో కలిసి అక్కడ మోకరించి ప్రార్థన చేసిన విధానం. ఎందుకంటే లోకానికి మనం మాదిరి చూపాలా, లోకం తెలుసుకోవాలా, యేసు నామములో ప్రతి వాని మోకాలు వంగాలి. మరొక విషయాన్ని మనం పౌలు జీవితం నుంచి ఆలోచన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే పౌలు గారి గురించి ఈ విధంగా మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఆ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. గమనించండి, పరలోకమందు భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలు ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. పరలోకములో దేవదూతలు, దైవ కుటుంబం ఉంది, అక్కడ దేవదూతలు ఉన్నారు. అలాగే భూలోకంలో క్రీస్తునందు దేవుని కుటుంబాలుగా కట్టబడినటువంటి వారు ఉన్నారు. ఆ కుటుంబాలను బట్టి, పరలోకమందున్నటువంటి భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలను బట్టి ఏ తండ్రిని బట్టి దేవుని కుటుంబంగా పిలువబడుతున్నారో ఆ కుటుంబాల కొరకు ఆ తండ్రి ఎదుట నేను మోకరించాను. అంటే దేవుని యొక్క కుటుంబాల కొరకు 2 అర్థాలు ఉన్నాయి. దేవుని కుటుంబాలు సంఘము, దేవుని కుటుంబాలు వ్యక్తిగతమైన కుటుంబాలు. దేవుని కుటుంబాల కొరకు నేను మోకరించి ప్రార్థన చేస్తున్నానంటున్నాడు పౌలు. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియులారా, మీ జీవితాల్లో యేసు ప్రభువు నమ్మి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటాయి? కొంతమంది 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అంటుంటారు. కొంతమంది 20 సంవత్సరాలు అంటుంటారు. విశ్వాసులుగా, దైవజనులుగా ఆలోచన చేద్దాం. చాలామంది ఏం కోరుకుంటారంటే, మా కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయండి, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి, మా పిల్లలకి పెళ్ళి అవ్వాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మా పిల్లలకి పిల్లలు పుట్టాలి, ఇవి మనం అడుగుతాం. కానీ ఇక్కడ పౌలు గారు మనకి ఏమి నేర్పిస్తున్నాడు? దైవ కుటుంబాల కొరకు నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఎదుట, పరమందున్న తండ్రి ఎదుట అంటున్నాడు. మరి మీరు మీ కుటుంబాల కొరకు మోకరించి ప్రార్థన చేసేటువంటి అనుభవం మీ జీవితంలో ఉందా? ఏనాడైనా మీ కుటుంబాల కొరకు, మీ కుటుంబాల్లో మార్పు కొరకు, మీ కుటుంబ రక్షణ కొరకు, మీ పిల్లలు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండుట కొరకు, దేవుని ఆలోచనలో వారు నడిచినట్లు, వారు జీవించినట్లు, క్రీస్తు ప్రభు ద్వారా వచ్చేటువంటి ఆ రక్షణ కొరకు ప్రభు ఎదుట మోకరించాలనేటువంటి ఆలోచన మీరు కలిగి ఉండి మీ పిల్లలకు నేర్పిస్తున్నారా? మీరు నేర్పించకుండా, మీరు మోకరించకుండా కేవలం సేవకులు మాత్రమే ప్రార్థన చేయండి అంటారు. ఇది ఎంతవరకు ఆలోచన చేయండి. ఏమర్థమైంది మనకి యేసు ప్రభుని నమ్మటం అంటే? కానీ ఇక్కడ అంటున్నాడు పౌలు, దైవ కుటుంబాల కొరకు, సంఘము దేవుని కుటుంబం, భౌతికపరమైన కుటుంబాలు, ఇదిగో తండ్రిని బట్టి ఏ కుటుంబాలు అయితే భూమి మీద ఉన్నాయో ఆ కుటుంబాల కొరకు నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను పౌలు చేస్తున్నప్పుడు, మరి వ్యక్తిగతంగా మనం మన కుటుంబాల కొరకు మోకరించేటువంటి ప్రార్థన జీవితాలు మనకు ఉండొద్దా? మన పిల్లల కొరకు మోకరించి ప్రార్థన చేసే జీవితాలు మనకు ఉండొద్దా? రేయి మొదటి జామున అనే బిడ్డల కొరకు ప్రార్థన చేయని గ్రంథం తెలియజేస్తుంది. కన్నీటి ప్రార్థన, మోకరించే ప్రార్థన.
కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారుగా పౌలు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన మోకరించి ప్రార్థించే జీవితం, క్రీస్తు లాంటి ఆలోచనలు ఎదిగినటువంటి వాడు, ఆయన క్రీస్తుని పోలు నడుచుకున్నటువంటి వ్యక్తి. కనుక మన జీవితాల్లో యేసునామమున మోకరించి ప్రార్థించే జీవితాలు, కొనసాగే జీవితాలు, అట్టి అనుభవాలు మనకున్నాయి లేవా మనం ఆలోచన చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇలాగ ఆలోచన చేస్తే గ్రంథంలో అనేక మంది భక్తుల యొక్క జీవితాలు మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. స్టెఫను గారి గురించి, స్టెఫను సంఘ పెద్దల్లో ఒకడు. 7 సంఘ పెద్దలను ఏర్పాటు చేశారు ప్రారంభ సంఘంలో. మరి వీళ్ళందరూ కూడా చక్కటి సంఘ పరిచర్య చేశారు. అట్లనే వారు సువార్త కూడా ప్రకటించారు. స్టెఫను సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆనాటి యూదా జనాంగము అనేకమైన ఆటంకాలు కలగజేసినప్పుడు స్టెఫన్ని చంపేటువంటి కార్యక్రమం వాళ్ళు చేశారు. ఈ సందర్భంలో అంటే మరణకరమైన పరిస్థితుల్లో కూడా స్టెఫన్ యొక్క జీవితం మనకి ఏమి నేర్పిస్తుందంటే, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 59, 60 వచ్చిన భాగములలో ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, రాళ్లతో కొడితే ఏం చేస్తాడైనా? మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, మరణకరమైన స్థితి వచ్చినప్పటికీ కూడా, లేదా రాళ్లతో కొట్టబడ్డాడు అక్కడ ముందు. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా స్టెఫన జీవితం మనకి ఏమి నేర్పిస్తుందంటే, ప్రభునామములో మోకరించాను ఆయన అంటున్నాడు. ఆయన నేను నా ప్రభు నామములు మోకరించాను, ప్రభు ఎదుట నిన్ను మోకరించాను. అక్కడ సందర్భం చనిపోయే సందర్భం. అంటే సంఘ పెద్దల్లో ఒకడైనటువంటి స్టెఫన జీవితము ఏమి నేర్పిస్తుందంటే, నేను ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మోకరించి ప్రార్థిస్తాను అని చెప్తున్నాడు ఆయన. అంటే యేసు నామమున నా మోకాళ్ళు వంచుతాను నేను అంటున్నాడు. మరి మనము బాగుండి అన్నీ బాగున్నా కూడా వంగట్లేదు మన మోకాళ్ళు, మోకరించట్లేదు, తగ్గించుకోవట్లేదు. మనం నిలబడే ఉంటాం, నిలబడే చెప్తాం, నిలబడే ప్రార్థనలు చేస్తాం. విశ్వాసులు కూడా అంతే గర్వంగా ఉంటున్నారు చాలామంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులు ఆలోచించేయండి. యేసు నామమున నీ మోకాళ్ళు వంగుతున్నాయా? ఆయన వంచుతాడు. ఒక దినం ఉంటుంది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆయన వంగేటట్టు చేస్తాడు. కానీ దేవుని పిల్లలుగా మోకరించి ప్రార్థించేటువంటి అనుభవం మన జీవితాల్లో ఉంటుందా లేదనేటువంటిది మనం ఆలోచన చేయాలి. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుడు పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమి క్రింద ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలనేటువంటి నిర్ణయాన్ని చేశాడు. ఆ నిర్ణయం మేరకు అపోస్తలుల జీవితాలు చూసాం, ఆదిమ సంఘంలో చూసాం. మరి నా జీవితాలు ఎలాగ ఉన్నాయి? మన జీవితాలు ఎల్లప్పుడూ ప్రభునామంలో మోకరించే బిడ్డలుగా, యేసు నామం అంటే మోకాళ్ళేసే భయము, భక్తి మన జీవితాల్లో ఉందా? అట్టి ధన్యకరమైన జీవితం మనం కలిగి ఉన్నట్లయితే మనము ధన్యులము. దేవుని ద్వారా ప్రతి దీవిని మనం పొందుకుంటాం. అటువంటి ధన్యకరమైనటువంటి పిల్లలుగా మనం ఉండాలని ప్రేమతో మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. సమయంలో చెప్పబడిన మాటలు నిష్ప్రయోజనం కాకుండా మోకరించి ప్రార్థనలు చేసే బిడ్డలుగా అట్టి అనుభవాలు జీవితాలు మాకు దయచేయండి. పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ, ప్రోత్సహించిన వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ రక్షణ ఆనందాలతో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ప్రతి మోకాలు యేసు నామమున వంగేటువంటి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనములు. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిది నీ బ్రతుకలేను, క్షణమైనా నీ బ్రతుకలేను. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిది నీ బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను.